హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దారిలో ఎమ్మెల్సీ కవిత ప్రయాణిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇది చాలామందికి ఆ, అర్థం కాని విషయంగా కూడా ఆ, మనకందరికీ తెలుసు. అంటే తొందరగా అర్థం కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమిటి, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏమిటి, ట్రంప్ దారిలో ఆమె ప్రయాణం ఏమిటని అర్థం కాకపోవచ్చు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తో ఆయన వెళ్తున్నాడు. అమెరికా ఫస్ట్ అంటే స్థానికత. అమెరికా దేశాన్ని రక్షించుకోవడం, అమెరికాను రక్షించడం అనేది టాప్ ప్రయారిటీగా ట్రంప్ తీసుకున్నాడు. సో ఆ కార్డు పైనే అతను వెళ్తున్నాడు. మనందరికీ కనిపిస్తున్న దృశ్యం అది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ ఫస్ట్ అనే ఒక నినాదాన్ని ఆమె తీసుకోబోతున్నట్టు కనబడుతోంది. తెలంగాణ ఫస్ట్ అంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీకే మీరు ఓట్లు వేయాలి, తెలంగాణ ప్రజల బాగోగులు ఎవరైతే చూస్తారో ఆ పార్టీకే మీరు స్వాగతించాలి, ఆ పార్టీకే ప్రాధాన్యం ఇవ్వాలి, ఆ పార్టీకే పట్టం కట్టాలంటూ బహుశా త్వరలో జరిగే లోకల్ బాడీస్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు కనుక సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు. సో రూరల్ ప్రాంతాల్లో ఈ లోకల్ టచ్ అనేది ఇవ్వడం కోసం కవిత ఈ తెలంగాణ ఫస్ట్ అనే ఒక స్లోగన్ను ఆమె తయారు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. ఆమెకు సమాచారం అందుతుంది. అంటే ఇప్పటిదాకా సో లోకల్ బాడీస్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. సో ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎటువంటి ఎజెండాతో వెళ్తుంది, ఏ పార్టీ ఎటువంటి నినాదంతో వెళ్ళబోతుంది, ప్రజలు ఏ పార్టీని ఆదరించే అవకాశం ఉంది, ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది, ఏ పార్టీ ఎటువంటి పెర్ఫామ్ చేయబోతుంది అన్నది వేరే ఇష్యూ. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే స్థానికత. అంటే తెలంగాణ అనే ఒక ఏదైతే ప్రాంతీయ వాదం ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ రకమైన స్టాండ్ తీసుకొని వెళుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అందుకే తెలంగాణ ఫస్ట్ అని మనకు తెలుస్తోంది. అంటే అటువంటి స్లోగన్ను ఆమె సంధించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే అమెరికా ఫస్ట్ అంటున్నాడో, అంటే అమెరికా ప్రయోజనాలే ముఖ్యం, అలాగే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. సో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీ కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే పార్టీలు కావని, కేవలం బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల సమస్యలు ఏమిటో, ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలో ఆ పార్టీకి మాత్రమే తెలుసని చెప్పడానికి గాను తెలంగాణ ఫస్ట్ అనే ఒక స్లోగన్ను కవిత సంధించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.